హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టైం కరెక్ట్గా 5 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దగ్గరలో ట్రెక్కింగ్ చేయడానికి కొండ దగ్గరికి వెళ్ళాలి. ఒక బండి అయితే బయట ఉంది, మన రూమ్ బయట. ఇదిగోండి రూమ్. టైం వచ్చేసరికి 5 అవుతుంది. పైకి వెళ్ళేసరికి 6 అంటే మార్నింగ్ అవుతున్నప్పుడు వ్యూ పాయింట్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అది బండి రాత్రంతా అసలు చలి అయితే భయంకరంగా ఉంది. అసలు మామూలు చలి కాదు, భయంకరమైన చలి ఉంది. ఇంకా కొండ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళినాక ఏంటని చూస్తాం. ముందు బండి స్టార్ట్ చేసి వామప్ చేస్తా. గైస్ ఇప్పుడే బండి అయితే స్టార్ట్ చేసి వామప్ చేస్తున్నాను అనమాట. ఈ వామప్ చేయబోతే కనుక బండి బ్యాటరీ దొబ్బిద్ది ఈ చలికి. ఒక్క కిక్కే స్టార్ట్ అయిపోయింది. రాత్రంతా చలిలో ఉన్నా. ఒక 5 నిమిషాలు వామప్ చేస్తే బండి బ్యాటరీ డౌన్ అవుతుంది అనమాట. ఇదిగోండి పార్కింగ్ టోకెన్ అయితే 20 రూపాయలు అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అన్ని జీబులు ఉంటాయి. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పైకి వెళ్ళడానికి 100 రూపీస్, కిందకి రావడానికి 100 రూపీస్ అనమాట. మొత్తం 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఇక్కడ నుంచి జనాలను ఎక్కించుకుని పైకి తీసుకెళ్తారు. జీపులో జనాలు తక్కువ ఉన్నారనమాట. అందుకే ఒక టీ తాగుతున్నా ఈ చలికి తట్టుకోలేక. ఇక టీ తాగిన తర్వాత పైకి వెళ్ళడమే. ఇదిగోండి ఇప్పుడే మమ్మల్ని జీప్ ఇక్కడ దింపే అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి జనాలు మొత్తం దిగిన వాళ్ళంతా. ఇదిగోండి ఇక్కడ జనాలు అయితే ఉంటారు. ఇక్కడ ఎంట్రన్స్లో టోకెన్ ఇస్తారనమాట. ఆ టోకెన్ మనం తీసుకోవాలి. టోకెన్ వచ్చేసరికి 20 రూపీస్ పడింది అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక 150 మీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ కోసం వెయిట్ చేయాలన్నమాట సన్ రైజ్ అయ్యే వరకు. ఇదిగోండి ఇక్కడ జనాలు చాలా మంది అయితే ఉన్నారు. వ్యూ పాయింట్ కోసం చూద్దామని. మీకు చీకట్లో జనాలు కనిపించట్లేదు. ఇదిగోండి ఇప్పుడు చిన్నగా సన్నది అయితే అవుతుంది. ఇక్కడ మనకి పక్కన కాలేజ్ గర్ల్స్ అందరూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు సరదాగా. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సన్ రైజ్ అయ్యేంత వరకు వీళ్ళని చూస్తూ నేను టైంపాస్ చేశాను. నాకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే దొరికింది ఇక్కడ. ఇదిగోండి టైం వచ్చేసరికి 6:40 అయితే అవుతుంది. ఇప్పుడే చిన్నగా సన్ రైజ్ అయితే అయ్యింది. మేఘాలు వచ్చేసరికి అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అంతగా ఏం క్లౌడ్స్ లేవు. లంబసింగి వ్యూ పాయింట్ చూడటానికి అయితే చాలామంది అయితే వచ్చారు. ఫ్యామిలీస్, స్టూడెంట్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. జనాలు ఉన్నట్టుండి బాగా పెరుగుతున్నారు అనమాట. వచ్చిన వాళ్ళంతా సెల్ఫీస్ దిగుతా, వీడియోస్ తీస్తా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చినప్పటి కంటే ఇప్పుడు చాలా మంది క్రౌడ్ అయితే పెరిగింది. చూడండి మీరే. మనకి ఈ వ్యూ పాయింట్ దగ్గర ఒక చూడటానికి ఒక స్ట్రక్చర్ లా కట్టారనమాట. ఇది వరకు ఇది లేదనమాట. రీసెంట్ గానే కట్టారు ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఈ స్ట్రక్చర్ ని. ఇదిగోండి ఇదే మొత్తం మబ్బులతో కూడిన వ్యూ పాయింట్ అయితే ఇదైతే. మనకు ఇక్కడ దగ్గరలో షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆమ్లెట్లు అవన్నీ అమ్ముతారనమాట. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. ఇక నేను వ్యూ పాయింట్ చూసుకుని కిందకైతే బయలుదేరాను. జీప్ ఎక్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కిందకి కూడా. ఇదంతా ట్రెక్కింగ్ పాయింట్ అనమాట. కొంతమంది అయితే నడుచుకుంటా కూడా వచ్చేస్తారు కిందకి. ఇప్పుడే కిందకైతే వచ్చేసా. పైన పెద్ద మేఘాలు అయితే ఏమీ లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట. కొంచెం డిసెంబర్ ఎండింగ్లో జనవరి సంక్రాంతి ముందు వస్తే బాగుంటుందంట. పర్లేదు మాదిరిగా ఉంది. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. కిందకైతే వచ్చేసా. నువ్వు మన బండి అయితే అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది. రూమ్కి అయితే వెళ్ళిపోతాం. రూమ్ దగ్గర నుంచి అరకైతే స్టార్ట్ అయిపోతాను ఇంకా.